ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుంటున్నాం. భక్తుడు దేశంలో లేకపోయినో జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలోకును. అప్పుడే కాదు ప్రియమైనటువంటి దేవునిలారా, నేటి దినాల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దీని కంటిన్యూషన్ మనం గమనిస్తే చూడండి. 2 చేతులతోనూ కీడు చేయబోనుకుందురు. అధిపతులు బహుమానం కోరుదురు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంతురు. నీ కాపర్ల దినం నీవు శిక్షణందు దినం వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నువ్వు కౌగిట్లో పండుకొని ఉన్న దాన్ని ఎదుట నీ పెదవుల ద్వారమున కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడల అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు. నేటి దినాలు ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారు, ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే కడవరి దినానికి సూచన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రాకడికి అనేకమైన సూచనలు మనం గమనిస్తున్నాం. వాటిలో కూడా ఇవి కొన్ని ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వాక్యం నుంచి మనం గమనిస్తే ఆయన వారితో కూడా ఇట్లా నేను జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము వచ్చును, లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును. ఆకాశమునందు భయోత్పాదమునటు కార్యములు జరుగును. గొప్ప సూచనలు పుట్టును. అవి అనేకమైనను సూచనలు చెప్పబడి ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కాలంలో మీకా భక్తుడు అప్పట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు అలాగే జరుగుతున్నట్టుగా మనం గమనించుకోవాలి. ప్రియమైనటువంటి దేవునులారా, అయితే మీకా భక్తుడు ఒక మాట అంటున్నాడు. మనం ఏం చేయాలనే దానికి ఉదాహరణ ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి మనం గమనిస్తే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిందును. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను. నాకు వెలుగుగా యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని, ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఇలా ఓర్పు సహనం కలిగి ఉన్నవారు దేవుని రాకడను, దేవుని రాజ్యమును ఖచ్చితంగా చూడడానికి వీలవుతుంది. ప్రియమైనటువంటి దేవునులారా, మీకా తన పాపం ఒప్పుకుంటున్నాడు. నేను యెహోవా దృష్టికి నేను ఆ తప్పు చేశానని చెప్తున్నాడు. కానీ ఆయన నన్ను విచారించి నాకు న్యాయం జరిగించే వరకు కూడా నేను ఓర్చుకుంటాను. నా శత్రువా, నువ్వు నా మీద విజయం పొందటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ దినాల్లో కూడా పొరపాటు చేయని మనుషులంటూ ఉండరు. చేసిన తర్వాత దాన్ని తెలుసుకొని క్షమాపణ పొందుకొని దేవుని యొద్ద ఓర్పుతో సహనంతో కనిపెట్టిన వారు నిశ్చయంగా వారు ఏం చేస్తారో క్షమించబడతారు. దేవుని రాజ్యంలో దేవుని వెలుగు చూసేదానికి దేవుడు సహాయం చేస్తాడని ఈ అంశాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేనెందుకు తప్పు చేయకూడదు? వాళ్ళు పరమ దుర్మార్గులు, మాకు ఇట్ట చేశారు అట్ట చేశారని అనుకొని వాళ్ళు చేసినట్టు మనము చేయాలని ఎప్పటికీ అనుకోపాకండి. మనం దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కృప కొరకు ఎదురు చూస్తే, దేవుడు ఒకవేళ మనం తప్పు చేసినా మనల్ని క్షమించి మనకు న్యాయం చేసే దేవుడు అని వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అట్టి ధన్యత కలిగిన ఆత్మీయ జీవితంలో మనం కూడా మన జీవితాలు కొనసాగించినట్లుగా ప్రభు కృప చూపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మనుషులను పోలి నడుచుకొనక నీ కృప కొరకు నిన్ను పోలి నడుచుకొనుటకు మాకు నేర్పించమని సహాయం చేయమని, యేసయ్య మీకా భక్తుని పట్ల మీరు చేసినటువంటి ఆశ్చర్యకార్యమును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చి ఉండగా
మేము కూడా అందుకంటే గొప్ప సాక్ష్యాలు ఇచ్చినట్టుగా మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.